హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతికి వెళ్ళినా నేను. అంటే తిరుపతిలో గంగమ్మ జాతరకు వెళ్ళిన. ఆ గంగమ్మ జాతర చాలా బాగా జరుగుతుంది తిరుపతిలో. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం తిరుపతికి. అదే మా అక్క నేను ఇద్దరం వెళ్ళినాం పొద్దున్నే. అంటే పొద్దున్నే ఈ నుంచి రాజంపేట నుంచి 7కు బయలుదేరితే ఆడిపోయేటప్పుడు 10 అయింది. ఇంకా 10కి ఆమెను గుడిలో అయిపోయినాము. ఇంకా అక్కడ చూడు ఎలా బోనాలు ఎత్తుకున్నారు. అవి మట్టి బోనాలు. ఆ గంగమ్మకి ఇష్టమంట, ఆ తల్లికి. అవి నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూరు తిరుగుతున్నారు అందరూ. ఆ మాదిరిగా అనుకున్న కోరికలు అయినా కానీ నెరవేరుతాయంట. అమ్మకు నెరవేరినప్పుడు అక్కడైతే అందరూ వేషాలు వేసుకొని, చిన్న పెద్ద అనే తేడా ఉండదు ఆడ. ఆ గంగమ్మ తల్లికి ప్రతి ఒక్కరు వేషాలు వేసుకొని బాగా చేస్తారు. ఆ గంగమ్మ జాతర 5వ తేదీ నుంచి స్టార్ట్ అయింది తిరుపతిలో. లాస్ట్ బుధవారం అంట, 13వ తేదీకి అంట లాస్ట్. చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు అమ్మవారిని కూడా. అసలు ఎంత బాగుండదంటే చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలే అమ్మవారిని. కానీ ఆ దగ్గరికి జనాలలో ఎట్లా ఒకటి తోసుకొని పోయినా. 1:30 గంట పట్టింది లోపల దర్శనానికి పోయేటప్పుడు క్యూలో నుంచి మేము అమ్మవారి కాడికి. ఎంతోమంది జనాల. అబ్బా, చాలా బాగుంది తిరుపతి జాతర మటుకు. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసిరండి. ఇంకా 3 రోజులు టైం ఉంది కదా జాతర, అమ్మవారి గంగమ్మ జాతర తిరుపతిలో. ఇన్ని సంవత్సరాలలో నేను ఇదే ఫస్ట్ టైం తిరుపతి జాతర చూడడానికి. ఆ అమ్మవారిని చూడు, అందరూ వెళ్ళ ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ చాలా దూరంలో నుంచి నేను కూడా తీసుకున్న, కొద్దిగా కనిపించలే నాకు. ఆ జనాలలో దొబ్బుతా ఎట్లా కదా ట్రై చేసిన అమ్మవారిని చూసిన. అయితే బాగా మా అమ్మ బాగా దర్శనమైంది ఆ తల్లి నాకు. గంగమ్మ తల్లి చాలా అదృష్టం నాకు చెప్పాలంటే. ఇక్కడ జాతర, ఇప్పుడు రాజంపేటలో జాతర గంగమ్మ తల్లిని బాగా దర్శనం చేసుకున్నా. నెక్స్ట్ తిరుపతికి పోయి ఆడ దర్శనం చేసుకున్నా అమ్మవారిని. ఎంత అదృష్టం ఉండాలా. అది కూడా మనకు రాసి పెట్టి ఉంటేనే కదా మనం వెళ్ళేది. చూడు, అక్కడైతే వాళ్ళు వేషాలు వేసుకొని ఆ డ్రమ్స్ కొట్టుకుంటూ వస్తూ ఉండారు లోపలికి అమ్మవారికి. ఆ గుడి చుట్టూరు కూడా తిరుగుతారు వాళ్ళు. ఎన్ని ఎట్ల పక్క చూసినా జనాలు. ఆడైతే అమ్మవారి కాడ, ఆడ మెయిన్ వచ్చేసి అమ్మవారి కాడ రాగమ్మిలు ఇస్తారు. గ్లాసులో పోసి ఆంకి అమ్మవారికి పెట్టి మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చిన వాళ్ళందరికీ రాగమ్మిలి ప్లాస్టిక్ గ్లాసులో ఇస్తారు. అది సలవంట. ఆ అమ్మవారికి ఇష్టమైన